అయితే ఆదాము అవ్వకి ఏం నేర్పించాడంటే, చెబితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలా. ఏమని చెప్పాలి? ఇదిగో మన దేవుడైన యెహోవా, మన దేవుడు ఉన్నాడు కదా, ఆయన దాన్ని తినకూడదని చెప్పాడు, తింటే నువ్వు నిశ్చయంగా చచ్చుదని చెప్పాడని చెప్పి అవ్వకి నేర్పించాలి. కానీ ఆదాము అవ్వకి మరొకలాగా నేర్పించాడు. ఎందుకంటే అతి జాగ్రత్త పడ్డాడు. స్త్రీ పట్ల ఆదాము అతి జాగ్రత్త పడ్డాడు. నువ్వు వాటిని తినకూడదు, వాటిని ముట్టుకోకూడదని నేర్పించాడు. తినకూడదని చెప్పింది రైటు, అయితే ముట్టుకోకూడదు అనేది అబద్ధం. ఆదాం ఏం చేశాడంటే, తినకూడదు అనేది రైటు, ముట్టుకోకూడదు అనేది మరొకటి, ఇది నేర్పించాడు అనమాట. కనుక ఇక్కడ మనం 3వ అధ్యాయం చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయం చూసినట్లయితే, ఇక్కడ సంభాషణ ఒకసారి మనం చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంలో అయినను మీరు తినకూడదు